హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఫస్ట్ గుర్తొచ్చేది ఆలు బజ్జీ. కానీ ఆలు ఇంకా శనగపిండితో ఎప్పుడు చేసే బజ్జీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొత్తగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనము బంగాళాదుంపల్ని తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇలా మీడియం సైజులో 3 బంగాళాదుంపల్ని తీసుకొని పైన చెక్కుని నీట్గా తీసేసి నీట్గా కడిగి తర్వాత ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఇలా నీళ్ళలో వేసి పెట్టుకున్నట్లయితే మనకు ఇవి కలర్ మారకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి గ్రేటర్ని తీసుకోండి. అలాగే సన్న హోల్స్లో నుంచి కాకుండా ఇలా కొంచెం పెద్ద హోల్స్లో నుంచి వీటిని అయితే తురుముకోవాలండి. ఇలా కొంచెం పెద్ద హోల్స్లో నుంచి తురుముకున్నట్లయితే మనకు తురుము అనేది చాలా చక్కగా వస్తుంది. స్పెషల్లీ ఈ రెసిపీ కోసం ఇలా కొంచెం లావుగా ఉండాలన్నమాట ఈ తురుము అనేది. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా తురుము అనేది వచ్చిందో. ఇప్పుడైతే మనము ఇందులో వాటర్ ఏమీ లేకుండా కొద్ది కొద్దిగా ఈ తురుముని ఇలా చేతిలోకి తీసుకొని గట్టిగా పిండి ఆ వాటర్ని అంతా తీసేసుకుందాము. వీలైనంత వరకు గట్టిగా పిండుకోండి. ఇందులో ఎలాంటి వాటర్ ఉండకుండా చూసుకోండి. సో ఈ విధంగా పిండుకున్న తర్వాత ఈ తురుముని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం తురుముని పిండుకొని తీసుకున్న తర్వాత ఇందులో చూడండి మనకు ఎంత వాటర్ అయితే వచ్చిందో. సో దీన్ని అయితే పక్కన పెట్టేయండి. దీంతో అయితే మనకు అవసరం లేదు. ఇప్పుడైతే ఈ తురుములోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత 2 లేదా 3 వరకు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు వాముని వేసుకోండి. శనగపిండితో చేసే ఏ రెసిపీలోకైనా సరే వాము అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఈ బంగాళాదుంప తురుములో చక్కగా కలిసేలా ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండిని అయితే వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పిండి కూడా పట్టదు. సో ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇందులో బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదండి. ఇలాగే కలుపుకోవాలన్నమాట. అలాగే ఇందులో మనము రవ్వ కూడా వేసాం కాబట్టి మనం చేసే ఈ స్నాక్ పైన క్రిస్పీగా వస్తుంది. అలాగే లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ ఏమీ వేయకపోయినా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఇలాగే ఉండాలన్నమాట. కొంచెం లూజ్గా ఉంటుందండి. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇదైతే. సో ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని కూడా బాగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్కి అంతా పట్టేలా. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని వడలాగా ఒత్తుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మనము వడలు ఎలా అయితే వేసుకుంటామో సో అదేవిధంగా వీటిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే వేసిన వెంటనే వీటిని అయితే కదపకూడదు. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకున్నట్లయితే మనకు బైండింగ్ అనేది చక్కగా వస్తుందన్నమాట. మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి. సో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి. సో 2 వైపుల నుంచి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చూడండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. కాస్త చల్లారిన తర్వాత పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి అయితే సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే వీటిని పక్కకు తీసేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకుందాము. అంతేనండి, ఎంత ఈజీగా మనం ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా చట్నీ ఉన్నా సరే లేదా టొమాటో కెచప్తో అయినా సరే సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి.
పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు చిన్న కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూస్తారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.